బాపట్ల జిల్లా చీరాలలో ఇసుక రేషన్ గంజాయి మాఫియాను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సూచనల ప్రకారం నియోజకవర్గంలో ఇసుక పేదవారికి ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తూ చూస్తూ ఊరుకోమని, అదేవిధంగా గంజాయి త్రాగే వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొన్ని నాయకులు ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చి నెల కాలం అయింది. అధికారులు కానీ మరి పాత ఉన్న క్యాడరు నాయకులు కానీ మేము మనవి చేసుకునేది ఒకటే, గంజాయి మరియు పేదల నోటికాడ బియ్యం ఇక్కడ మన చీరాల నియోజకవర్గంలో ఉన్న ఖనిజ సంపద అయిన ఇసుక దోచుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ 33 వార్డులు సంబంధించిన అధ్యక్షులు, కార్యకర్తలు ఒక్కంటిగా సీఏ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి కేసు మేము నమోదు చేపిస్తున్నాము. ఎవరైనా కానీ రకరకాల వేషధారంతో, రకరకాల వేషాలతో బురద చల్లే విధంగా నటిస్తే నడ్డి విరిగించే దిశగా మా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు చర్యలు. దాంతోపాటు ఆయన వెన్నంటూ ఉండి మా నాయకుడైన మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశాల మేరకు మేము వారి వెంట నడుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఈ 5 సంవత్సరాల పాలన సుభిక్షంగా ఇచ్చి మన రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా మేము చేసుకునేంత వరకు మేము ఒక సైనికులుగానే ప్రయాణిస్తూ దీన్ని మేము సాధించుకుంటామని చెప్పి ఈ చీరాల నడిబొడ్డునున్న గిడాస్తంభం సెంటర్లో మేము వాగ్దానం చేస్తున్నాం. జై తెలుగుదేశం.